కార్తీక మాసంలో వచ్చే మొదటి పండుగగా మనం నాగుల చవితిని చూస్తాము. అయితే నాగుల చవితి వేళ విశాఖ నగరంలో నగరవాసులందరూ కలిసి పుట్టల వద్దకు వెళ్ళి ఆ నాగేంద్రుడికి పాలు నైవేద్యంగా సమర్పించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం పోర్ట్ స్టేడియంలో ఉన్న ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ చాలామంది ఇక్కడ తండోపతండాలుగా వచ్చి నాగేంద్రుడిని అర్చించుకునే పరిస్థితి ఉంది. చాలామంది ఇక్కడ మనతో ఉన్నారు. సాంప్రదాయంగా వస్తున్న ఈ ఆచారాన్ని వాళ్ళు ఎలా కొనసాగిస్తారు, పూర్వీకుల నుంచి వచ్చిన సాంప్రదాయం వాళ్ళకి ఏమాత్రం తెలుసు అనే దాని మీద కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. అమ్మా, మీరు చెప్పండి అమ్మా, మీరు చిన్నప్పుడు ఎలా చేసేవారు నాగుల చవితి, ఇప్పుడు ఎలా ఉంటుంది? చిన్నప్పటి నుంచి స్నానాలు చేసి సింబుడు దంచి పప్పు వడపప్పు సలివిడి అరటిపళ్ళు కొబ్బరికాయలు అన్నీ పట్టుకొని పుట్టకెళ్ళి పూజ చేసి పాలు పుట్టకు పూజ చేసి పసుపు కుంకాలు వేసి పూజ చేస్తాం. సంప్రదాయంగా అందరూ కుటుంబం అంతా ఒకసారి వెళ్తాం. అందరివి కూడా పిల్లలు. ఏంటమ్మా నాగేంద్రుడికి మనం ఏం కోరుకోవాలి? నాగేంద్రుడి కంటే మనకు శ్యామం కోరుతారనేసి అతను పూజ చేస్తాం. అందు గురించి నాగేంద్రుడు ఎక్కడికి వెళ్ళా మన వెనకాతలే తిరుగుతాడు కాబట్టి నాగేంద్రుడు పూజ చేస్తామంట కాపాడినాకి. అది చెప్పండి అమ్మా, ఇప్పుడు పూర్తిగా మనం రైతులు ఎక్కువగా పూజ చేస్తారు కదా, మనం ఏంటి సాంప్రదాయంలో ఏంటి అంటే రైతులు అప్పుడులోనే చేసి వచ్చేవారండి. ఇప్పుడు అంటే సిటీ కాబట్టి వచ్చేసాం కాబట్టి సిటీలో ఇలా చేసుకున్న సాంప్రదాయం చిన్నప్పటి నుంచి మాకు ఎలా మా అమ్మగారు ఎలా మప్పారో అలాగ అన్నీ మేము అలా చేస్తున్నాం. మా పిల్లలు కూడా ఇలా చెయ్యాలి చెందాలి అన్నీ మేము చెప్తున్నామండి. అన్నీ రేపు మనల్ని కూడా ఇలాగ చేసుకోండి చెందండి అని చెప్తున్నాం కూడా మేము. అంటే వడపప్పు సలివిడి గుడ్లు అన్నీని అంటే కొబ్బరికాయ ఉంటుంది కదా అవి అన్నీ పెడతాం. తాటి గుజ్జులు వడపప్పు సలివిడి కొబ్బరికాయలు బెల్లం అన్నీ దంచి అన్నీ చేస్తాం. దంచిన తర్వాత గుడ్లు వేస్తాం. గుడ్లు వేసిన తర్వాత పాలు వేసిన ఇవన్నీ చేసి దండం పెట్టుకుంటాం. నాగేంద్ర తండ్రికి మాకు కాపాడండి, మా పిల్లలకి మా అందరికి కాపాడండి అన్ని దండం పెట్టుకొని కోరుకొని ఇలా చేస్తామండి. మా సాంప్రదాయం మా పిల్లలకి ఇలా చెప్తున్నామండి. మా పిల్లలకి ఇలా చెప్తున్నాం. మళ్ళీ మేము ఎలా చేస్తున్నాం మా పిల్లలు కూడా ఇలాగ చెయ్యాలని మేము పిల్లలకి చెప్పుకుంటున్నాం. మా మనలో కూడా ఇలా చెప్పాలి కూడా మీరు అని చెప్పండి అని. అప్పుడు విలేజ్లో అంటే పాములకు భయపడి నాగేంద్రుడికి పూజ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు అంతా సిటీ అయిపోయింది కాబట్టి ఆ సాంప్రదాయం వదలకుండా మనం కూడా పాటిస్తున్నాం. అదే పద్ధతిలో మనం కూడా పొద్దున్నే లేచి స్నానాలు చేసి తినకుండా ఉండి ఉపవాసాలతో సలివిడి వడపప్పు పాలు అన్నీ సమర్పించుకొని నాగేంద్రుడికి దండం పెట్టుకొని అందరూ బాగోవాలని కోరుకుంటాం. అలాగే శివుడు నాగస్వామి అన్నది శివుడి ఆభరణం కాబట్టి అతనికి మొక్కితే డైరెక్ట్గా శివుడికి మొక్కినట్టే కాబట్టి అందరూ శివుడికి డైరెక్ట్గా కార్తీక మాసంలో జరుపుకుంటారు. అందరూ మంచిగా ఉండాలి కాబట్టి మనం దేవుడికి మొక్కుకోవాలి. అంటే ఫార్మింగ్లో కాబట్టి ఎక్కువ యూజ్ చేసేవారు ఈ పద్ధతిని. అలాగే మనం కూడా కొనసాగిస్తున్నాం. మన పిల్లలు కూడా పాటించాలి. కార్తీక మాసంలో మొదటి పూజ ఇది నాగల చవితి చేస్తారండి. అందరూ కూడాను భక్తితో నాగల చవితి చేస్తారు. పూర్వకాలంలో ఇదంతా కూడాను ఇది ఒక సిటీ, ఇప్పుడు సిటీ అయింది కానీ పూర్వకాలంలో ఇదంతా పల్లెటూరే. ఏంటి పొలాలు అయ్యి ఇక్కడ ఉండి సంవత్సరానికి 2 పంటలు పండియి. తర్వాత మేము సంవత్సరం నాగల చవితి చేసుకుంటే కోళ్ళు కోసుకుని పండగ చేసుకొని గొర్రెపోతుల్లో ఇట్లు కూడా వేసుకొని చేసేవాళ్ళం అనమాట. అది కాక ఈ ఏరియాలో పంట భూములతో కాబట్టి పాములు అవి బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మేము వాటికి ప్రసాదంగా తయారు చేసి పుట్టలోనే వేస్తాం. గుడ్లు చలివిడి వడపప్పు పానకం ఇంకా ఏంటంటే పాలు అరటిపళ్ళు అదనమాట. అన్ని రకాలు పళ్ళు కాయలు తెచ్చి ఆడతారు. నాగేంద్రుడు మనకి కలకాలం చల్లగా చూసి మనం తెలిసినా తెలియకపోయిన తప్పొప్పుల వల్ల అన్నిటికీ క్షమించి మనకి ఏ సీమ వల్ల దోమ వల్ల దేని వల్ల ఆయన కలగకుండా ఉండడానికి నాగేంద్రుడు పూజ చేస్తాం చిన్నప్పటి నుంచి. దానివల్ల మనకి శుభాలే జరుగుతాయి కానీ అపశుభాలు జరగవు. అది ఒక్కరోజు కేటాయించి మనం ఇక్కడికి వచ్చామంటే మనకు లైఫ్ అంతా బాగుంటాం. అది అతను క్షమించుతాడు. మనం ఈ పూజ చేసిన మూలనే అతను మనకు ఓపించిన పక్కలే వెళ్ళిపోతాడు కానీ మనకేం అండవు. అది అతను కోపం వచ్చిన పని అయితే మనం చేయలేదు కనుక మనకు క్షమించుతాడు. ఈ నాగుల చవితిని వేకువజామునే లేచి ప్రతి ఒక్కరము చేసుకుంటున్నామండి. అది కాకుండా కార్తీక మాసం కాబట్టి ఆడవాళ్ళం అందరమీ కూడా ఆ పరమేశ్వరుడు ఆశీస్సులతో ప్రతి ఒక్కరమీ కూడా చేసుకుంటున్నామండి. చాలా బాగుంటుంది. సంవత్సరం కూడా ఇక్కడకి ఈ స్టేడియంకే వస్తున్నామండి మేము.
అందరికీ ధన్యవాదాలు. రాబోయే కాలానికి చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ కలిపి ఈ విధంగా మనకి నాగల చవితి, ఒక దీపావళి, ఇవన్నీ నాగల చవితి అనేది తెలియాలని మన పూర్వీకుల కాడి నుంచి వస్తున్న పద్ధతిని, ఈ పద్ధతిని మనం మర్చిపోకుండా ఎప్పటికీ కూడా ఎల్లకాలంగా ఈ పద్ధతి అందరికీ గుర్తుండాలని చిన్నలకి, పిల్లలకి, అందరికీ, పెద్దలకి కూడా అందరికీ నేర్పిస్తున్నారు. అదే కాకుండా తెల్లవారు లేచిన కాంచి ఈ ఆడవాళ్ళందరూ కలిపి తెల్లవారు 4 గంటలకు లేచి ఉపవాసం ఉండి, అంతేకాకుండా సిమ్మడి, వడపప్పు, బెల్లం, తర్వాత అదేంటారు మనకి కొబ్బరికూరు, తర్వాత మనకి తాటి గుజురు, చెరుకు అన్నీ కూడా తెచ్చి రెడీగా సిద్ధం చేసి ఉంచుతున్నారు. ఈ నాగేంద్రుడు అనేవాడు ఎప్పటికీ కూడా మనకి ఎల్లకాలంగా మన పిల్లల్ని కూడా కాపాడాలని, ఏ దోషాలు కూడా లేకుండా మనల్ని చూడాలని, ఈ విధంగా మనల్ని కోరుకోవాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా పూర్వీకుల రోజులు ఏంటంటే మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు కూడా పొలానికి వెళ్ళి ఏమైనా గడ్డలు గడ్డ కోసినప్పుడు ఏమైనా సర్పదోషాలు తగులుతాయని, అంతేకాకుండా ఇంకేమైనా దోషాలు ఉంటే మన మీద ఉంటాయేమోనని భయపడి ఆ రోజుల నుంచి ఈ తరం వరకు కూడా వాళ్ళు చేసిన పూజని మనం మర్చిపోకుండా మన పిల్లలకి, మన మనవలకి, మన మనవరాలకి కూడా అప్పచెప్తూ అనేక రకంగా కూడా మనం అన్నీ అభివృద్ధిగా చేయాలి. వస్తున్న తరం ఎలాగా ముందుకు చాలా స్పీడ్గా ఉంది. ఆ స్పీడ్గా ఉన్నా సరే అనుకోకుండా మనం అన్నీ కూడా ఈ తరాన్ని మర్చిపోకుండా అందరికీ ఎల్లకల్లంగా ఉండాలని చెప్పి మనం గుర్తు చేస్తున్నాం. అలా గుర్తు చేస్తూ కూడా పిల్లల్ని కొంతమంది స్కూళ్ళకి గట్రా పంపించుకుంటే ఈ తరాన్ని కొంచెం అభివృద్ధి చేయాలని కూడా మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా మనకి పిల్లలకు తెలియలేనిది ఏమైనా సరే నాన్న ఇలాగ ఉంది అని అడిగితే మనం ఏ విధంగా మనం చెప్పాలని మనం కోరుకుంటున్నాము. పిల్లలకు తెలియలేని ప్రతిదీ కూడా చెప్పండి, దయచేసి ఇలాంటివన్నీ కూడా కొంచెం అభివృద్ధి చెందించండి. మన నాగల చవితి అనేది ఎందుకంటే మెయిన్ నాగ సర్ప దోషం అనేది కూడా ఎవరికి ఉండకూడదు. ఆ నాగేంద్రుడు ఎల్లకాలం మనం పూజ చేయడం వల్ల మనకి అన్ని విధాలుగా కూడా మనకి కాపాడుతాడు. అది ఇది ముఖ్యంగా సనాతన భారతీయ సాంప్రదాయంలో మనం చెట్టుని, పొట్టని అన్నిటినీ పూజిస్తాము. దాంట్లో దైవత్వాన్ని మనం చూస్తాము. వేటి వల్ల కూడా మనకి హాని జరగకూడదని ఆఖరికి విష జంతువులను కూడా పూజించే సాంప్రదాయం మనది. ఇది చేస్తే భగవంతుని అనుగ్రహం వస్తుంది. ఎవరికి కల్లో కూడా హాని తలపెట్టని ఈ ఒక అద్భుతమైన సాంప్రదాయం మనకుంది. ఇదే నేపథ్యంలో నాగుల చవితిని తరతరాలుగా భక్తి శ్రద్ధలతో ఎక్కడా విడిచిపెట్టకుండా ఆచరిస్తున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. పట్టణాల్లో కూడా ఈ సాంప్రదాయాన్ని విడిచిపెట్టకుండా ఎక్కడ పొట్టలుంటే అక్కడికి వెళ్ళి మనస్ఫూర్తిగా స్వామిని ఆరాధించే పద్ధతులు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సూర్యతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.